ఈ వీడియో చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో బాధగా అనిపిస్తే జస్ట్ లైక్ చేయండి. లేదు మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయి ఉంటుందన్నమాట. అయిన తర్వాత తను ఒక ఫోటో షూట్ అనేది చేపించుకుంటుంది. ఆ తర్వాత పెళ్ళికి ఫిక్స్ అయిపోతుంది. తీరా మ్యారేజ్ అవుతుంది. అప్పుడు సడన్గా ఒక అమ్మాయి వచ్చి పెళ్ళి ఆపేస్తుంది. ఎందుకు అలా ఆపింది అని అంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ముందే తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు కాబట్టి సరే అనేసి ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఇంకా వెళ్ళి ఆ అమ్మాయిని చేసుకుంటాడు. కానీ ఈ పందిరిలో ఉన్న అమ్మాయి ఏమైపోతుందంటే ఇంకా తను బాధపడుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఎందుకు, పెళ్ళి ముందే తెలిసింది కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పెళ్ళి అయిన తర్వాత తెలిస్తే ఇంకా చాలా బాధ అయ్యేది కదా అనేసి అడిగితే, అమ్మ నేను ఒక మాట చెప్తాను అన్నాడు. ఏం మాట చెప్పండి బాబాయ్ అంటే, పెళ్ళికి ముందు నా కూతురుని నేను ఒక ఓని కూడా లేకుండా చూడలేదు ఇంతవరకు. అట్లాంటి నా కూతురు ఫోటోషూట్ తర్వాత ఆ చిన్న బట్టలు వేసుకొని ఆ బట్టల మీద నా కూతురుని చూస్తూ ఆ వీడియోలు చూస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తూ ఉంది. నా కూతురు పట్టు చీరలు అందంగా రెడీ అయ్యి లోపల ఉంది ఇప్పుడు అనేసి తను చాలా బాధపడుతున్నాడు. మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండండి, అంతే తప్ప ఇవన్నీ ఫోటోషూట్లు అవి ఇవి అని లేని సమస్యలన్నీ కూడా మీద తెచ్చిపెట్టుకోవద్దండి. నా విన్నపం ఇది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఎవ్వరు కూడా ఈ బాధకి గురి అవ్వద్దు అనేసి నా ఉద్దేశం అన్నమాట. ఓకే.